రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివాజీ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో వివాదం చెలరేగింది. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పోలీసులు నిరాకరించారు. అంతేకాకుండా మరోవైపు అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్సీ సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సవిన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సవిన్, చెప్పండి. విగ్రహం ప్రతిష్టాపన విషయంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. మరోవైపు శివాజీ విగ్రహం స్థాపించాలని భావించినటువంటి కమిటీ సభ్యులకు దళిత సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనుమతి లేదు కాబట్టి కొద్ది రోజులు వేచి ఉండి ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో పైకి పంపించిన తర్వాత మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత మీకు విగ్రహాన్ని పెట్టేందుకు అనుమతిస్తామంటూ కూడా పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ గా మహేశ్వరం నియోజకవర్గంలో శివాజీ విగ్రహం ప్రతిష్టాపన విషయంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అదేవిధంగా శాంతి భద్రతల అంశం తలెత్తకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సవిన్. Hey!